ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 1:2. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రము అంటే దేవుని గ్రంథము అంటే బైబిల్. దాని అందు మనము ఆనందించుచు అనంటే మనము సంతోషంగా ఉండి దీవారాత్రములలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనంటే మార్నింగ్ ఇంకా నైట్ దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే వాక్యం సెలవిస్తుంది. ధ్యానించడం అనంటే మనకి తెలిసిన మాటలలో మెడిటేట్ చేయడం. మెడిటేటింగ్ అనంటే ఏంటనంటే మనము ఆ వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో అది దాన్ని ధ్యానించాలి అనంటే దాన్ని మనము ఆలోచిస్తూ ఈ వాక్యం ఈ విధంగా చెప్తుంది, ఈ వాక్యం ఈ విధంగా బలపరుస్తుంది మనల్ని అని మనము మెడిటేట్ చేయాలి. మరి స్కూల్లో ఇంకానేమో కాలేజ్లలో మనం అందరం నేర్చుకొని ఉంటాం కదా మెడిటేటింగ్ అంటే ఏంటో. మరి ఒక్కదాని మీదనే మనము ధ్యానం ఉంచుతాం మెడిటేటింగ్ చేసేటప్పుడు. మరి దేవుని వాక్యాన్ని మనము అంటే ధర్మశాస్త్రం నందు మనం ఆనందించుకుంటూ దాన్ని మనము చదివి దాన్ని మనము ధ్యానించినట్లయితే మనము ధన్యులమని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు నుంచి మనము దేవుని వాక్యాన్ని దీవారాత్రములో మనము ధ్యానిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.